ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ ఏకనాథ భాగవతం 23వ రోజు పారాయణం 2వ అధ్యాయంలోని 601 నుంచి 650వ వచనం వరకు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యా నమః. ఓం శ్రీ జనార్దనాయ నమః. ఆవు కానీ, గాడిద కానీ, చండాలుడు కానీ, కుక్క కానీ లోకంలో ఎవరైతేనే అతినింద్యగా కనిష్టంగా భావిస్తారో వారిని కూడా పూర్ణ భగవద్రూపము అని అనుకుని అనన్య భావంతో శాస్త్రాంగం చేస్తారు. పాషాణాన్ని కూడా హరిరూపమే అనుకుంటారు. తృణాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి నమస్కరిస్తారు. స్థావర జంగమాదికాలకు కూడా చిదైక భావంతో సాష్టాంగం చేస్తారు. హరినామ స్మరణ మహిమతో ఇంతటి లాభం ఎలా కలుగుతుందో అంటే, ఓ రాజా, అందులోని రహస్యం విను. విధిపూర్వకంగా పూజా విధానం, శ్రవణం, స్మరణం లేక కీర్తనం చేస్తున్నప్పుడు సర్వకాలాల్లో పూర్ణ చిదైక్య భావన ఉండే వారికి పూర్ణప్రాప్తి సిద్ధిస్తుందని నీవు తెలుసుకో. ఓ చక్రవర్తి జనకరాజా, విను. ఇలా ఎక్కడైతే భగవద్భక్తి ఉంటుందో అతని వద్దకు గోవత్స న్యాయంగా విషయ విరక్తి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. అది అలా ఉండని. జంట పళ్ళు ఒకదానిని ఒకటి వదిలేసి ఎలా ఉండలేవో అలాగే భక్తి విరక్తి ఇవి ఒక్కసారి ఉత్పన్నం అవుతాయి. ఆ సామర్థ్యంలో భక్తుడు కూడా సమర్థుడవుతాడు. భక్తి విరక్తి సహజ స్థితితో కాపురం చేసే చోట పూర్ణ ప్రాప్తి సదా సర్వకాలం దాసిలా పనిచేస్తుంది. ఈ రకంగా భగవద్భక్తే ముల్లోకాలలో మహాసమర్థం అవుతుంది. భక్తి విరక్తుల ఐక్యత వల్ల భక్తుడి ఇంటిలో ప్రాప్తి కూడా కాపురం చేస్తుంది. ఇప్పుడు భక్తి విరక్తి అనుభవ ప్రాప్తి ఈ మూడు ఒక్కసారి ఎలా ఉత్పన్నమవుతాయో ఆ స్థితిని కూడా నీకు వివరిస్తాను. అలా భగవద్భక్తి చేస్తున్న కొద్దీ విషయాలలోని విరక్తి ఉత్పన్నమయ్యి దానిని అనుసరించి అనుభవ స్థితి భక్తులకి అప్పుడే ప్రాప్తిస్తుంది. ఆకలితో ఉన్న మానవుడి ముందు షడ్రసోపేతమైన భోజనం వడ్డిస్తే అతనికి ప్రతి ముద్దను పుష్టి తుష్టి క్షుధ నాశనం వాటంతట అవే లభిస్తాయి. ఎంతగా ముద్ద తీసుకుంటే అంత ఎక్కువగా క్షుధాసనం అయ్యి ఆ మేడకు కడుపు నిండి సుఖము తృప్తి అంత మేరకు పెరుగుతాయి. పుష్టి తుష్టి క్షుధానాశము ఈ మూడు భోక్తకు భోజనంలో
ఒకేసారి ఎలా ప్రాప్తిస్తాయో అలాగే భగవద్భజనలో భక్తి యొక్క త్రిపుటి అంటే భక్తి, విరక్తి, అనుభవ ప్రాప్తి ఈ మూడు ఒక్కసారి ఉత్పన్నం అవుతాయి. ఓ రాజా, సద్భావంతో భగవద్భక్తి చేసే భక్తి, విరక్తి, భగవత్ ప్రాప్తి ఈ మూడు ఈ పైన చెప్పిన న్యాయంతో ఒక్కసారే ప్రాప్తించాయని తెలుసుకో. భక్తి అంటే సర్వప్రాణుల పట్ల ప్రేమ భావన. ప్రాప్తి అంటే అపరోక్ష సాక్షాత్కారం అంటే భగవద్రూపం యొక్క అనివార్యమైన స్ఫూర్తి కలుగుతుంది. రాజా, ఇప్పుడు విరక్తి అంటే నా భార్య, నా బిడ్డ, నా దేహం ఇత్యాది అహంకారాల మమకారాలు సమూలంగా మిథ్య అయిపోవటం పేరే విరక్తి అని నీవు తెలుసుకో. ఈ రకంగా భజన గర్భంలో భక్తి, విరక్తి, భగవత్ ప్రాప్తి ఈ త్రిపుటి ఐక్యభావంతో సద్భక్తుడి వద్ద భజన దృష్టి వల్ల ఒక్కసారి ఉత్పన్నం అవుతుంది. అందుకోసం ఓ రాజా, స్వహితం కోసం అవశ్యం హరిభక్తి చేయాలి. దానివల్ల వెంటనే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. అలా ఉపసంహారం కోసం కవి రాబోయే శ్లోకాలు చెబుతాడు. ఈ రకంగా సదా సర్వదా ఎవరు సర్వభూతాల పట్ల అనన్య భక్తి భావంతో ఉంటారో వారు భక్తి, విరక్తి, భగవత్ ప్రాప్తి సునాయాసంగా ప్రాప్తింత చేసుకుంటారు. ఓ రాజా, హరిభక్తి అనేది ఒక ఉత్తమమైన అంజనం. దీనిని సద్భక్తుడు తన కళ్ళకి రాసుకుని తన భజన రూప మహాయోగంతో భగవత్ స్వరూప విధిని తన స్వంతం చేసుకుంటాడు. ఐక్యభావంతో నిజభక్తి చేసే సర్వోత్కృష్టమైన పూర్ణ శాంతి ప్రాప్తిస్తుంది. దాని యోగంతో అసద్వస్తుల నివృత్తి జరిగి భక్తులకి బ్రహ్మానంద రూపం భగవంతుని పూర్ణప్రాప్తి కలుగుతుంది. అందువల్ల భగవద్భక్తులే మహాధన్యులు. వారు ఇంద్రియాలలో విహరిస్తున్నా కూడా విషయాల విషయంలో విరక్తులు అయి ఉంటారు. వారు దేహధారులై ఉన్న విదేహులే అయి హరిభజన యోగంతో నిత్యముక్తులు అవుతారు. భక్తులు ఏకనిష్టతో భగవద్భక్తి చేస్తూ ఆ సంతోషంతో ముక్తిని కూడా కోరరు. కానీ వారి వద్ద సదా సర్వదా 4 ముక్తులు దాసులు అయి ఉంటాయి. ఈ భగవద్భక్తుల మహిమ నిరుపమానమైనది. దీనితో పోల్చదగినది ఏదీ లేదు. ఓ కనిష్ఠతతో పురుషోత్తముడి భజించి వారు శ్రేష్టమైన పరమాత్మ పదానికి చేరతారు. ఈ రకంగా భగవంతుని శ్రేష్ట భక్తి భక్తునికి లభించే భగవత్ ప్రాప్తి విని చక్రవర్తి జనకరాజు చిత్తానికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ధన్య ధన్య భగవద్భజన అంటూ ఆయన ఆనందంతో కవికి సాష్టాంగం చేశాడు. అప్పుడు ఆయన కంఠం దగ్ధమయ్యి వచ్చిన వెక్కిళ్ళని ఆపుకోలేకపోయాడు. సర్వాంగాలు రోమాంచితమయ్యి నేత్రాలు అశ్రువులతో నిండిపోయాయి. ఆనందంతో చెమటలు పట్టి శరీరం అంతా గజగజ వణికింది. ఆయన ఒక్క క్షణం తటస్థుడయ్యాడు. ఈ మహర్షులు చెప్పకుండా నిష్క్రమిస్తారేమో అనిపించి వెంటనే దేహస్పృహ కలిగింది. అలా చాలా వినయంతో రాజు కళ్ళు తెరిచి చూశాడు. ఆ ఋషిమండలి అక్కడే కూర్చుని ఉండటం చూచి ఆయన మనసుకు బాగా ఆనందం కలిగింది. ఆ ఆనందంతో నిండి ఆయన ఊగుతూ ఇలా అనుకున్నాడు. పూర్ణప్రాప్తి కలిగిన భగవద్భక్తులు జగత్తులో ఎలా ప్రవర్తిస్తారో ఆ లక్షణాలన్నీ అడగాలి. భక్తునికి పూర్ణప్రాప్తి అవటం సుగమమని విని రాజుకు బాగా సంతోషం కలిగింది. అందువల్ల అతను భక్తుల లక్షణాలు అనుక్రమానుసారాన్ని సమూల మర్మాన్ని అడగసాగాడు. జనకరాజు ఇలా అన్నాడు. స్వామి మునివర్య, పూర్ణప్రాప్తిని పొందిన భగవద్భక్తులు జగత్తులో ఎలా ప్రవర్తిస్తారు? వారు అన్ని లక్షణాలను నా చెవిని వేసి నా కర్ణాలను అలంకరించండి. భక్తుల లక్షణాలు ఒక రకంగా నగలే.
అవి వేసి నా శ్రవణాన్ని భూషణయుక్తం చెయ్యండి. ఈ అన్ని లక్షణాలు శ్రద్ధతో శ్రవణం చేస్తే అప్పుడు మనం కూడా భగవంతునికి ప్రియమవుతాం. వారి ధర్మమేమిటి, వారి కర్మం ఎలా ఉంటుంది, అంతఃకరణలో పురుషోత్తముడిని ఉంచుకొని వారు ఎలా వ్యవహరిస్తారు, వారి మాట శైలి ఎలా ఉంటుంది, ఎలాంటి స్థితిలో ఎలాంటి రీతిలో హరిభక్తులు హరికి ప్రియం అవుతారు స్వామి, ఈ లక్షణ మూలికలు ఎన్ని ఉన్నాయో అవన్నీ నాకు చెప్పండి. జనకరాజు ప్రశ్నతో ఆ మునీశ్వరులంతా బాగా సంతోషించారు. కవి కంటే చిన్నవాడివైన హరి అనే సోదరుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ముందుకు వచ్చాడు. రాజుతో హరి ఇలా అన్నాడు: ఓ రాజా, భక్తుల లక్షణాలు అనేకం ఉన్నాయి. కొంతమందిలో దిగంబరులుగా ఉండే నగ్న స్థితిలో ఉంటారు. కొందరు తమ ఆశ్రమ ధర్మాలను పాటించి తమ ఆచారాలతో వ్యవహరిస్తారు. కొందరు సదా సర్వదా ఊరికే పడి ఉంటారు. అయితే కొందరు ఉన్మత్తంతో వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు సర్వకాలాలలోనూ పాడుతూ నర్తిస్తూ ఉంటే కొందరు మౌనంగా ఉంటారు. కొందరు హరినామాన్ని ఘోషిస్తూ ఉంటారు. కొందరు తమ కర్మలను వదిలేస్తారు. కొందరు ప్రాణిమాత్రుల మీద దయచూపి దాన ధర్మాలు చేస్తుంటారు. కొందరు నిత్య భజన నియమాలను పెట్టుకుంటారు. ఇలా భక్తులలో చాలా స్థితులున్నాయి. అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. అందుకే ఓ రాజా, వాటిలో ప్రముఖమైనవి సంక్షిప్తంగా నీకు చెప్తాను. సర్వభూతాలలోనూ భగవంతుడు నిండి ఉన్నాడు. దానిని చూడటం పూర్ణప్రాప్తికి ముఖ్య సాధనా స్వరూపమై ఉంది. ఇదే పూర్ణ భక్తికి నిజమైన గౌరవం అవుతుంది అనే అభిప్రాయాన్ని హరి చెప్పాడు. భగవత్ స్వరూపంగా సర్వభూతాలలోనూ నేనే వ్యాపించి ఉన్నాను. నాలోనే అన్ని భూతాలు ఉన్నాయి. సర్వభూతాలలో భూతాత్మనై ఉన్న పరమాత్మను నేనే అని ఇలా పూర్ణత్వం చెందిన అహంతోనే ఆత్మాభిమానం పెరుగుతుంది. దాసబోధ నిశ్చయమైన ఆత్మబుద్ధయే మోక్షం. అహమాత్మ అని ఎప్పుడు మర్చిపోవద్దు. నిజమైన నిరభిమానం సహజమవుతుంది. రాజా, ఆ శుద్ధ లక్షణాలు చెప్తాను విను. శుద్ధ భక్తిని ముఖ్య లక్షణం ఎలా ఉంటుందంటే, ప్రత్యేగాత్మను నేనే. ప్రత్యేగాత్మ అంటే అవ్యస్తాత్రయ సాక్షి చైతన్యం నేనే అయి ఉన్నాను అనే వేదాంతంలోని నిజమైన రహస్యం. ఇది కూడా అల్పమేనని తెలుసుకొని అతని ఆ భావన పూర్ణంగా ఎలా ఉండిపోతుందంటే, సర్వ ప్రాణి మాత్రులలో భగవంతుడు ఉన్నాడు. భగవంతునిలో సర్వ ప్రాణులు ఉన్నాయి. ప్రాణి మాత్రులలో ఉండే ఆ పరమాత్మను నేనే అనుకుంటే అప్పుడు అహమ్మత్వానికి ఏ దోషం రాదు. సర్వ ప్రాణులలో భగవంతుడున్నాడు. భక్తులలోని సర్వ ప్రాణులు ఉన్నాయి అని మనసులో భావించి ఎవరు సర్వస్వాన్ని తన దేహంలోనే చూడగలడో అతను స్వస్వరూపుడే అయి ఉంటాడు. అతను భక్తులలో అత్యంత శ్రేష్ఠునిగా, దేవతలలో గొప్పవాడుగా అయి ఉత్తమ గౌరవాన్ని పొంది శ్రేష్టమైన అవతారంగా భావించబడతాడు. యోగులలో అగ్రగణ్యుడు అతనే. జ్ఞానులలో శిరోమణి అతనే. సిద్ధులలో మకుటమణి అతనే అని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. నేతిలో కణాలుగా ఉండి కనిపించేవి నేతి నుంచి వేరు కానట్లే పంచభూతాలు, భౌతిక పదార్థాలు, ప్రాణుల శరీరాధికాలు ఇవన్నీ సర్వవ్యాపకత పరమాత్మ నుండి ఎన్నటికీ భిన్నం కావు. ఓ రాజా, ఉత్తమ భక్తుని స్థితి కూడా ఈ భావన వలె ఉంటుందని నీవు నిశ్చయంగా తెలుసుకో. ఇప్పుడు మధ్యమ భక్తుడు ఎలా భజిస్తాడో ఆ భజన పద్ధతిని కూడా విను. ఈశ్వరుడే ఉత్తముడు, వారి భక్తులు మధ్యములు, అజ్ఞానులే అధములు, ద్వేషపూరితాలే అత్యంత పాతకులు అని అతను అనుకుంటాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.